మహిమగల ఉదయకాల వర్తమానాలు అనే ఈ శీర్షిక ద్వారా ప్రతి ఉదయం దైవికమైన ఆశీర్వాదం పొందేలా దేవుని వాక్య ధ్యానాలను చేయడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వీక్షిస్తున్నటువంటి మీకును శుభాలు తెలియజేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ధ్యానం కొరకు నిర్గమాకాండం 25వ అధ్యాయం 14-15 వచనాలు గమనిస్తే, ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో మోతకర్రలను దూర్చవలను. మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను, వాటిని దాని యొద్ద నుండి తీసివేయకూడదు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో పరలోకములో ఉన్నటువంటి కొన్ని వస్తువులను చూపించి వాటిని నిర్మించే ప్రక్రియలో మందసము అనేటువంటి దానిని చేయమన్నారు. మందసములో ఏది ఉంచాలో కూడా చెప్పారు. మందసమును చేసి ఏవి ఉంచాలో చెప్పి ఆ మందసానికి ఉంగరాలను చేసి అందులో మోత కర్రలను పెట్టమన్నారు. ఆ మోత కర్రలను ఆ ఉంగరాలలో నుంచి తీయకూడదు, ఎందుకంటే ఆ మందస్సమును మోయాలి గనక, మోస్తూనే ఉండాలి గనక. ఇంతకీ ఆ మందస్సము ఈ మోత కర్రలు ఏం చెప్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచన మనం చేస్తే, ప్రభుని యేసుక్రీస్తుకును ఈ మందస్సము కొత్త నిబంధన సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ మందస్సములో లోపల ఉంచిన వస్తువులు దేవుని యొక్క ధర్మశాస్త్ర నిబంధన రాతి పలకలు, అలాగే మన్నా అంటే ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో పోషించబడి నడిపించబడినటువంటి ఆ యొక్క దినాలలో వారు బలం పొందినట్లు, వారు ప్రయాణం చేయనట్లుగా బలం పొందినట్లుగా భుజించిన మన్నా ఓ పాత్రలో పెట్టగా, ఆ మన్నా ఉన్న పాత్రని, అలాగే అక్కడ యాజక పరిచర్యను ఆ సేవా కార్యాలను జరిగించడానికి పిలువబడినటువంటి వారికి గుర్తుగా అహరోను కుటుంబం పేరు రాయబడిన, లేక అహరోను పేరు రాయబడినటువంటి ఆ లేవి గోత్రికుల యొక్క సేవకు సూచనగా ఉన్న ఒక కర్ర, ఈ మూడు అక్కడ ఉంచబడ్డాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే, ఈ నిబంధన మందసమునకు సాదృశ్యమైన క్రీస్తును లేక సంఘమును, ఆ సంఘములో ఉన్న అనుభవాలైన నిబంధనను, ఆ బలపరచబడి బ్రతకడానికి కారణమైన కృపకు సాదృశ్యంగా ఉన్న మన్నాను, అదేవిధంగా నడిపిస్తున్న యాజకత్వం జరిగిస్తున్న సేవకులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు. దానిని భుజముల మీద మోయడానికి మోతకర్రలు ఉండాలి. ఆ మోతకర్రలను ఏ రోజు తొలగించకుండా దాన్ని మోస్తూనే నువ్వు జీవించాలి లేక కొనసాగాలి అనే పాఠాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా మోస్తూ నిబంధన మందసాన్ని వెళ్ళిన ప్రతిసారి వారు ముందు వెళుతూ ఉంటే దేవుడు వారికి ముందు నడుస్తూ వెనుక మందస్సు మోస్తున్న వారిని, ఆ మందస్సు మోస్తున్న వారిని వెంబడించే వారిని కూడా దేవుడు చక్కగా నడిపించాడు. అలా ముందుకు వెళ్ళి చూస్తే కొంత సమయానికి యోర్దాన్ అనేటువంటిది అడ్డుగా నిలబడితే ఏకరాశిగా వారి మీదకు రాకుండా నిబంధన మందస్సు మోస్తూ వెళుతున్న ఆ వ్యక్తులు అక్కడ నిలిచినప్పుడు ఆ నీరు ఆగిపోయింది. ఇంకొంచెం మనం గమనించి పరిశీలించి చూస్తే వారు వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా ఉన్న ఎరికో ప్రాకారాలు కూడా కూలిపోయాయి. దీన్ని బట్టి మనకు ఈ ఉదయకాలం గమనించాల్సిన అర్థమవుతున్న సత్యం ఏమిటంటే, దేవుని సంఘాన్ని, ఆ అనుభవాలను మోయగలిగిన వారముగా మనముంటే అనేకులకు త్రోవ చూపుతాం. అనేకుల మీదకు మన మీదకు వస్తున్న కీడును ఎదిరించగలుగుతాం. మన ఆశీర్వాదాన్ని అడ్డగించే ప్రతి అడ్డుగోడలను, ప్రాకారమును కూల్చగలుగుతాం. సో ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నీ భుజముల మీద, క్రీస్తు యొక్క సంఘము, ఆ అనుభవాలు నీ మీద మోపబడి కొనసాగుతున్నాయా? వాటిని విడిచి వెళుతున్నామా? ఒకసారి దావీదు ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఎడ్ల బండి మీద మోపిస్తూ తీసుకొచ్చారు, మోసేటువంటి వారు అక్కడ లేరు. విషాదం సంభవించింది. ఈరోజు ప్రభు ఆశీర్వదించడానికి మందసము మన భుజముల మీద మోయబడినట్లు నిశ్చయముగా మోతకర్రలు నిత్యము మనం ఆ ఉంగరాలలో ఉంచి, ఆ మోతకర్రల మీద మోపబడిన మందస్సమును మన భుజముల మీద మోస్తూ ఈ దినం కొనసాగుదాం. దేవుడు అటువంటి కృపనిచ్చి దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.